కి ఏ సెట్టింగ్ కావాలనో ఆ పర్టికులర్ సెట్టింగ్ ని మాత్రమే ఆ పర్టికులర్ డివైజెస్ కి మాత్రం చేసి ఇవ్వచ్చు. దాన్ని కస్టమ్ క్లయింట్ సెట్టింగ్స్ అంటారు. కస్టమ్ క్లయింట్ సెట్టింగ్స్ అంటారు. ఇంకొకటి, మీరు ఎప్పుడన్నా వర్క్ చేసేటప్పుడు యూ షుడ్ నెవర్ ట్రై టు చేంజ్ ఎనీథింగ్ ఇన్ అ డిఫాల్ట్ సెట్టింగ్స్. ఎప్పుడు కూడా డిఫాల్ట్ సెట్టింగ్స్ లో ఏది ట్రై చేయడానికి పోద్దండి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో. ఎందుకంటే మీరు ఏదైనా చేంజ్ చేస్తే ఇట్ విల్ బి ఇంపాక్టెడ్ టు ది హోల్ 1,00,000 సిస్టమ్స్. హోల్ 1,00,000 సిస్టమ్స్. మిమ్మల్ని ఎవరన్నా మార్చమన్నారు, పలాన్ సెట్టింగ్స్ చేయమన్నారు, పెట్టమన్నారు అంటే దట్ షుడ్ బి ఏ మోస్ట్ ప్రాబబ్లీ ఏ కస్టమ్ సెట్టింగ్స్. కస్టమ్ సెట్టింగ్సే చేయమని అంటారు. ఎందుకంటే హోల్ ఎన్విరాన్మెంట్ కి మీరు మార్చలేరు. హోల్ ఎన్విరాన్మెంట్ కి మీరు మార్చలేరు. అండ్ దట్ టు ఇట్ విల్ నాట్ బి ఇన్ అవర్ స్కోప్. ఇట్ విల్ నాట్ బి ఇన్ అవర్ స్కోప్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్ క్లయింట్ సెట్టింగ్స్ లో ఏంటంటే రిక్వైర్మెంట్ ఎవరైతే సెట్టింగ్ అడిగారో ఫస్ట్ వాట్ టైప్ ఆఫ్ సెట్టింగ్ ఇట్ ఈస్. యూజువల్ గా దీని మీద అసలు మీరు వర్క్ చేయరు, బట్ యూ షుడ్ నో దిస్. వాట్ టైప్ ఆఫ్ సెట్టింగ్స్. సెకండ్ వన్ డివైజెస్ లిస్ట్. Create the collection for device list. ఈ మూడు రిక్వైర్మెంట్స్ తీసుకొని కస్టమ్ క్లయింట్ సెట్టింగ్స్ అనేవి క్రియేట్ చేయాల్సి వస్తుంది. కస్టమ్ క్లయింట్ సెట్టింగ్స్ అనేవి క్రియేట్ చేయాల్సి వస్తుంది. క్లయింట్ సెట్టింగ్స్ మనకి ఎక్కడ ఉంటాయంటే అడ్మినిస్ట్రేషన్ లో సైట్ కాన్ఫిగరేషన్స్ దగ్గర క్లయింట్ సెట్టింగ్స్ ఉంటాయి. చూడండి, ఇది డిఫాల్ట్ క్లయింట్ సెట్టింగ్స్ అంటారు. దీన్ని డిఫాల్ట్ క్లయింట్ సెట్టింగ్స్ అంటారు. కస్టమ్ క్లయింట్ సెట్టింగ్స్ ఇక్కడ కనపడవు, ఎందుకంటే మనం క్రియేట్ చేయాలి. మనం క్రియేట్ చేయాలి. ఇంతవరకు నేను ఏవి క్రియేట్ చేయలేదు కాబట్టి నాకు కనిపించట్లేదు. సో గో టు ప్రాపర్టీస్, సెట్టింగ్స్ చూద్దాం ఒకసారి ఏ ఏ సెట్టింగ్స్ ఉన్నాయనేది. ఫస్ట్ ది బిట్స్, బ్యాక్గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్ఫర్ సర్వీస్ అంటారు దీన్ని. ఓకేనా, బిట్స్ సర్వీసు. సో ఈ బిట్స్ సర్వీస్ వల్ల ఏమైతుందంటే స్పీడ్, అంటే ఒక ఫైల్ పోయే స్పీడ్ ని కంట్రోల్ చేస్తుంది. ఒక ఫైల్ సోర్స్ నుంచి డెస్టినేషన్ కి పోయే స్పీడ్ ని కంట్రోల్ చేస్తుంది ఈ బిట్స్ ఫీచర్. సో దీన్ని పెంచడమా తగ్గించడమా అనేది బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ తీసుకొని చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ అబౌట్ ది బిట్స్. క్లయింట్ క్యాచీ సెట్టింగ్స్. క్లయింట్ క్యాచీ సెట్టింగ్స్ అంటే ఏంటంటే జగా చెప్పు జగా.
సో క్లయింట్ క్యాచీ సెట్టింగ్స్. సో క్లయింట్ క్యాచీ సెట్టింగ్ అనేది, క్యాచీ అనేది మనకు ఒక ఫోల్డర్ ఉంది. ఇక్కడ క్లయింట్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది CCM క్యాచీ అనేది ఒక ఫోల్డర్గా ఇన్స్టాల్ చేసినాం మనం. వెన్ యూ డిప్లాయ్ ఏ క్లయింట్ సాఫ్ట్వేర్ ఫ్రమ్ ది SCCM, అవుట్ ఆఫ్ ది 3 folders దిస్ విల్ బి వన్ ఆఫ్ ది ఫోల్డర్స్ కదా. సో ఇక్కడ దిస్ పీసీలో మీరు చూస్తే ఇది క్లయింట్ సిస్టమ్ అనుకుంటే సి విండోస్, ఇది CCM క్యాచీ అంటారు దీన్ని. ఎందుకు దీని సైజు డిజైన్ చేశారు, ఎందుకు దీంతో పని అంటే వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ మెనీ టైమ్స్ అబౌట్ దిస్. అప్లికేషన్ డిప్లాయ్మెంట్లోను ప్యాకేజ్ డిప్లాయ్మెంట్లోను దీని గురించి చాలా మాట్లాడుకున్నాం. ఏదైనా డిప్లాయ్మెంట్ వస్తే ఈ CCM క్యాచీలోనే లోకల్గా లోడ్ అవుతుంది కంటెంట్ అనేది, లోకల్గా లోడ్ అవుతుంది కంటెంట్ అనేది. సో ఈ లోకల్గా లోడ్ అయ్యే కంటెంట్కి అంటే ఈ ఫోల్డర్కి ఒక సర్టెన్ సైజ్ ఉంటుంది డిఫాల్ట్గా. ఎంత ఉంది డిఫాల్ట్ సైజు? మీరు ఇక్కడ చూస్తే 5120 అని ఉంది. 5120 MB, విచ్ మీన్స్ ఇట్స్ ఏ 5 GB. ఇట్స్ ఏ 5 GB స్పేస్ వరకు ఉంటుంది. ఒకవేళ ఇట్లా ఇక్కడికి ఫైల్స్ వచ్చి 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 ఏమవుతుందంటే ఒక సర్టెన్ టైంలో ఈ 5 GB కాస్త ఫుల్ అయిపోతుంది. ఈ 5 GB కాస్త ఫుల్ అయిపోతుంది. ఆ 5 GB ఫుల్ అయిపోయినప్పుడు మీరు ఏమన్నా డిప్లాయ్మెంట్స్ పెడితే ఫెయిల్ అవుతాయి. కాబట్టి ఇటువంటి కేసుల్ని మీరు ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకోవాలి CCM క్యాచీని అంటే హియర్ ఇస్ ద సెట్టింగ్. ఇక్కడ సెట్ చేయొచ్చు. నేను చూపిస్తాను మళ్ళీ ఎలా క్రియేట్ చేయాలో కూడా, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏ సెట్టింగ్స్ ఉన్నాయి అనేది. నెక్స్ట్ క్లయింట్ పాలసీ. సో అశోక్, if it increases the size then what will happen? Like అంటే పర్ఫార్మెన్స్ అట్లా ఏమైనా డిక్రీజ్ అవుతుందా? దిస్ ఫోల్డర్ సైజ్ విల్ బి ఇంక్రీజ్డ్. ఇది డిఫాల్ట్ 5 GB ఉంది కదా. సో మీకు కస్టమర్ ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం మీరు 8 GB పెడితే 8 GBకి పోతుంది ఇది. సో అప్పుడు ఏమవుతుంది, ఇంకా కొన్ని ఎక్కువ ఫైల్స్ పడ్డడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక పెన్ డ్రైవ్ ఉంది, ఒక పెన్ డ్రైవ్ 8 GBకి 16 GBకి 32 GBకి డిఫరెన్స్ ఉంటుంది కదా. సేమ్ వే అంతే, ఒక ఫోల్డర్కి కంపెనీ వాడు అంటే మైక్రోసాఫ్ట్ వాడు డిఫాల్ట్గా ఒక సైజ్ ఇచ్చాడు. సో దాన్ని మనం SCCM ఇంజనీర్స్ ఏం చేయొచ్చు అంటే ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యూ కెన్ డూ దట్ బేస్డ్ ఆన్ ది కస్టమర్ రిక్వైర్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. CCM క్యాచీ అనేది మనం ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు, ఎప్పుడన్నా ఒక కంటెంట్ లోకల్గా రాలేదు అంటే దిస్ ఈస్ అ ఫోల్డర్ వేర్ యూ నీడ్ టు చెక్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోల్డర్నే చెక్ చేస్తాం మనం. చెక్ చేసి ఓల్డర్ ఫైల్స్ కనుక ఉంటాయి, యూజువల్గా మేమైతే ఏం చేస్తారంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో దీన్ని ఏం ఇంక్రీజ్ చేయరు చాలా వరకు, దీనిలో ఏం ముట్టుకోరు అసలు. రియల్ టైంలో ఎలా ఉండే వాళ్ళు వదిలేస్తారు. బట్ మనం ఏం చేస్తాం, దీన్ని రిజాల్వ్ చేసుకునేకి ఇష్యూని బియాండ్ 5 GB పోతుంది అన్నప్పుడు అంటే ఓల్డర్ ఫైల్స్ ఉంటాయి కదా, ఇట్లా ఉంటాయి. ఒక ఫైల్ ఉంటుంది 6 months బ్యాక్దో 1 year బ్యాక్దో అట్లా ఉంటాయి కదా, వాటిని డిలీట్ చేస్తారు, క్లీనప్ చేస్తారు. CCM క్యాచీ క్లీనప్ అంటారు. CCM క్యాచీ క్లీనప్ అంటారు అనమాట. సో ఓల్డర్ ఫైల్స్ ని క్లీనప్ చేస్తే కొత్త ఫైల్స్ అనేవి లోడ్ అవుతాయి మళ్ళీ. ఒకవేళ ఫైల్స్ యూజ్ అవుతా ఉంటే లైక్ ఆల్రెడీ రన్నింగ్ లో కానీ లేదంటే యూజ్ ఉంటే అదే మీ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ డిలీట్ చేయమా? ఒక్క నిమిషం మరి అడగండి. సో ఒకవేళ మీరు డిలీట్ చేయొచ్చు అని అన్నారు కదా, ఇన్ కేస్ ఆ ఫైల్స్ యూజ్ ఉంటే ఆబ్వియస్లీ చెప్పేది. అందుకే మనం ఓల్డర్ ఫైల్స్ ని డిలీట్ చేయాలి, నాట్ రీసెంట్ ఫైల్స్. అందుకే చెప్పింది నేను. ఇక్కడ డేట్ చూసుకోవాలి, చాలా ఓల్డర్ ఫైల్స్ ఉంటాయి మన దగ్గర. సో ఆ ఓల్డర్ ఫైల్స్ ని డిలీట్ చేయాలి, లేటెస్ట్ ఫైల్స్ ని చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ ఫైల్స్ ఏమైనా ఇన్ యూజ్ లో ఉంటాయి, ప్యాచ్లు కానీ అప్లికేషన్స్ కానీ ప్యాకేజెస్ కానీ ఏమన్నా రన్నింగ్ లో కూడా ఉండిండొచ్చు, చెప్పలేం మనం. ఓకేనా, కాబట్టి ఒక 3 months 6 months మోస్ట్ ప్రాబబ్లీ 6 months 1 year అట్లా తీసేస్తారు. కొన్ని కంపెనీస్లో ఏం చేస్తారంటే ఆటోమేటిక్ స్క్రిప్ట్ ఉంటుంది, ఒకటి. ఆ స్క్రిప్ట్ కలెక్షన్ మీద డిప్లాయ్ చేసి వదిలేస్తారు. ఆ స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఓల్డర్ డేట్స్ని ఆటోమేటిక్గా ఎత్తుక్కొని అదే క్లీన్ చేస్తుంది, మనతో ఏం పని ఉండదు అసలు. అట్లా కూడా చేస్తారు. బట్ యూ కెన్ టెల్ దిస్ రీజన్, CCM క్యాచీ మీద మనం ఎలా వర్క్ చేయొచ్చు అనేది ఈ రీజన్ చెప్పొచ్చు. CCM క్యాచీకి 5 GB డిఫాల్ట్ ఉంటుంది. ఒకవేళ ఏమన్నా ఇది 5 GB బియాండ్కి పోతే కనుక అప్లికేషన్ ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి, లేదంటే డిప్లాయ్మెంట్స్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. కాబట్టి CCM క్యాచీలో ఓల్డర్ ఫైల్స్ క్లీన్ చేస్తామని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రియల్ టైమ్ క్వశ్చన్ చెప్పొచ్చు మీరు. నెక్స్ట్ విల్ బి క్లయింట్ పాలసీ. క్లయింట్ పాలసీ మనకు ఆల్రెడీ తెలుసు కదా, MP పాలసీ వస్తుంది కదా, ప్రైమరీ సైట్ దగ్గర నుంచి ఎండ్ యూజర్ సిస్టమ్స్ కి పాలసీ పోతుంది కదా. ఆ పాలసీ పోయేదానికి ఒక డిఫాల్ట్ టైమర్ ఉంటుంది. దాట్ టైమర్ ఈజ్ 60 minutes default. If you want to change, increase or decrease, you can do that based on the customer requirement. That's a
క్లయింట్ పాలసీ. క్లౌడ్ సర్వీసెస్. క్లౌడ్ సర్వీసెస్ ని మనం ఎప్పుడు వాడతాము అంటే ఇన్ కేస్ ఏమన్నా మనము కో మేనేజ్మెంట్ అని మనం ఒక కాన్సెప్ట్ చెప్పిన, అజూర్ ఏడి అని చెప్పేసి అజూర్ ఏడి కనెక్ట్ అని ఒక కాన్సెప్ట్ చెప్పిన, ఇవన్నీ ఏంటివి క్లౌడ్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఆ క్లౌడ్ కాన్సెప్ట్స్ ఏమన్నా వర్క్ అవ్వాలి అంటే ఇవి అనేది ఎస్ లో పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఇవి నో ఉన్నాయనుకోండి, మీరు క్లౌడ్ కి ఇంటిగ్రేట్ చేయాలనుకున్నా కూడా ఇట్ విల్ నాట్ వర్క్. ఓకేనా? enable the clients to use a cloud management gateway. Cloud management gateway, we call it as a CMG. Do you know about the CMG అని అడుగుతారు. Do you know about the CMG అని అడుగుతారు. CMG అంటే ఏంటంటే క్లౌడ్ మేనేజ్మెంట్ గేట్వే. ఇది పక్కా క్వశ్చన్. క్లౌడ్ మేనేజ్మెంట్ గేట్వే. సో దీన్ని దేనికి వాడతారప్ప అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మనం SSCM అనేది ఆన్ ప్రిమిసెస్, క్లౌడ్, దాని తర్వాత ఆన్ ప్రిమిసెస్ ప్లస్ క్లౌడ్ ఉంటుంది అని చెప్పుకున్నాం. 3 టైప్స్ ఉంటుందని చెప్పుకున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఆన్ ప్రిమిసెస్ లోనే మళ్ళీ కొన్ని డివైజులు ఏమన్నా ఇంటర్నెట్ కి కనెక్ట్ అయింటే, ఓన్ ఇంటర్నెట్ కి కనెక్ట్ అయింటే, సో వాటిని మేనేజ్ చేయడానికి క్లౌడ్ మేనేజ్మెంట్ గేట్వే వాడతారు. సింపుల్ గా చెప్పండి, 1 లైన్ ఆన్సర్ లో, so the devices which are connected to the own internet, those devices will be managed by the cloud management gateway. ఓకేనా? సో ఈ క్లౌడ్ మేనేజ్మెంట్ గేట్వేలో ఏం చేస్తారంటే డిపి పెడతారు. ఒకటి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అనేది ఒకటి సెటప్ చేస్తారు. క్లౌడ్ డిపి అంటారు. క్లౌడ్ డిపి, దిస్ ఈస్ అ వన్ యాక్సెస్ టు క్లౌడ్ డిపి. సో ఒక క్లౌడ్ డిపిని అనేది కాన్ఫిగర్ చేసేసి దానికి కొన్ని సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, అన్ని తీసుకొని డివైజులు ఏవైతే ఉంటాయో వాటిని ఈ క్లౌడ్ డిపికి కనెక్ట్ చేస్తారు త్రూ బౌండరీస్ అండ్ బౌండరీ గ్రూప్స్ ద్వారా. ఓకేనా? సో అలాంటి ఫీచర్స్ కనుక యాక్సెస్ చేయాలి అంటే వీ షుడ్ హ్యావ్ దిస్ ఎస్. ఇక్కడ ఎస్ అనేది ఉండాలి. ఇక్కడ కనుక ఈ సెట్టింగ్స్ నో ఉంటే యూ కెన్ నాట్ యాక్సెస్ ది క్లౌడ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్. ఓకేనా? సిఎంజి అనేది ఒకసారి గూగుల్ చేయండి. we have an alternate for CMG also. This is also an interview question. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఆల్ 1 లైన్ క్వశ్చన్ అంతే, ఏం కాదు. సో CMG కి లెగసీ మోడల్ ఏంది ఉన్నిందంటే ఇట్స్ IBCM, ఇంటర్నెట్ బేస్డ్ క్లయింట్ మేనేజ్మెంట్. IBCM అంటారు, ఇంటర్నెట్ బేస్డ్ క్లయింట్ మేనేజ్మెంట్. ఇంటర్నెట్ బేస్డ్ క్లయింట్ మేనేజ్మెంట్ లో ఏంటంటే కొన్ని ఇంటర్నల్ గా సర్వర్స్ క్రియేట్ చేసి ఆ సర్వర్స్ లో కొన్ని డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ పెట్టుకొని వాటికి డివైజెస్ ని కనెక్ట్ చేసి కొన్ని సర్టిఫికేషన్స్ అన్ని ఇన్స్టాల్ చేసి సపోర్ట్ చేసేవాళ్ళు. సో దీనివల్ల ఏంటి అంటే కంపెనీకి కాస్ట్ అవుతుంది, మెయింటెనెన్స్ ఛార్జెస్, తర్వాత దాని సర్వరు అప్గ్రేడేషన్స్, ఇవన్నీ తలనొప్పి అని చెప్పేసి సిఎంజిని తీసుకొచ్చారు. క్లౌడ్ లో పెట్టేసేదానికి తీసుకొచ్చినారు. క్లౌడ్ లో ఏం చేస్తారంటే ఇఫ్ దే వాంట్ దే కెన్ సెటప్ ఏ మేనేజ్మెంట్ పాయింట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్. సింపుల్ గా డివైజెస్ ఓన్ ఇంటర్నెట్ తో కనెక్ట్ అయిన వాటిని మేనేజ్ చేయడానికి సిఎంజి వాడతారు. సిఎంజి క్లౌడ్ మేనేజ్మెంట్ గేట్వే. సో సిఎంజిలో క్లౌడ్ మేనేజ్మెంట్ గేట్వేలో ఒక డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ పెట్టి ఆ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ని క్లౌడ్ డిపిని దే విల్ మైగ్రేట్ ద డివైజెస్ త్రూ బౌండరీ గ్రూప్స్ అండ్ దే విల్ అసైన్ ద క్లౌడ్ డిపి అండర్ ది బౌండరీ గ్రూప్స్. అప్పుడు డివైజెస్ ఓన్ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయినవి క్లౌడ్ డిపికి కనెక్ట్ అవుతాయి. ఇంతనే చెప్పండి. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు ఎలాబరేట్ ఇట్ యూ కెన్ చెక్ ఇట్ ఇన్ అ గూగుల్ ఆల్సో. ఇంకా డీప్గా చెప్పాలనుకుంటే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, క్లౌడ్ కి ఎట్లా పెట్టాలి, ఇవన్నీ అవసరం లేదు. యాక్చువల్గా అంత అవసరం లేదు. సింపుల్ గా మీరు లేదు మాకు క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ఏం లేదు, మొత్తం ఆన్ ప్రిమిసెస్ ఉంది అంటే అక్కడికి అయిపోతుంది కదా. వాడేం నిన్ను అడగడు, జస్ట్ వచ్చా రాదా అని చెక్ చేస్తారు అంతే.
Azure AD, PKI certificates, ఇవన్నీ explain చేయాల్సి వస్తుంది. So better single line లో, yes, I do have a knowledge. I read one of the article. It is used to manage the systems which are connected to the own internet. అంతే simple గా చెప్పండి. So to access this, we need to configure the CMG in SCCM. CMG is nothing but a cloud management gateway. But అడుగుతారు, డెఫినెట్గా ఇంటర్వ్యూస్లో అడుగుతారు. సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, integrate with Azure AD for deploying the CMG resource manager. You need a global admin. SCCM service connection point should be online. Clients must be IPv4. ఇవన్నీ కామనే. రోల్స్ we can set up అనేది ఒక క్వశ్చన్ ఉంది. DP ఒకటి, MP ఒకటి. DP we can set up, yes, this, and MP also should be there. Management gateway supports up to 16 virtual machines instances. ఒకసారి చదవండి, ఓన్గా ఇంటర్వ్యూలు అటెండ్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అడుగుతున్నారు, ఈ రీసెంట్ డేస్లో ఖచ్చితంగా క్వశ్చన్ పడుతూ ఉంది. CMG అంటే ఏంటి అని అడుగుతారు, అంతే. అంతకన్నా ఎక్కువ వాళ్ళకి తెలీదు, మనకు కూడా అవసరం లేదు. Next setting will be computer agent. So computer agent లో ఏంటంటే డిప్లాయ్మెంట్ డెడ్ లైన్ కి రిమైండర్స్ సెట్ చేస్తారు. డిప్లాయ్మెంట్ డెడ్ లైన్ కి రిమైండర్స్ అనేవి సెట్ చేస్తారు. అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డిప్లాయ్మెంట్ ఉంటుంది, ఆ డిప్లాయ్మెంట్ ని రిమైండ్ చేయాలి ఎవరికి, ఎండ్ యూజర్ కి. సో దెర్ ఈస్ అ డిప్లాయ్మెంట్ డెడ్ లైన్ అని చెప్పేసి ఇక్కడ స్నూజ్ వస్తుంది, అలారం టైప్ వస్తుంది కదా. ఇది ఇక్కడ చూడండి, ఈ అలారం లా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ స్నూజ్ వస్తాయి కదా. ఇలాంటి స్నూజ్ అనేటివి రిమైండర్స్ లాగా మనము సెట్ చేయొచ్చు. ఎక్కడ, కంప్యూటర్ ఏజెంట్ అనే ట్యాబ్ లో సెట్ చేయొచ్చు. ఇంకొకటి ఏం చేయొచ్చు, సాఫ్ట్వేర్ సెంటర్ లో ఆర్గనైజేషన్ నేమ్ ని రిప్రజెంట్ చేయొచ్చు. ఎక్కడ ఉంటుంది సాఫ్ట్వేర్ సెంటర్? Any idea where is the software center? So computer restart అంటే డిప్లాయ్మెంట్ అయిన తర్వాత రీస్టార్ట్ కి రిమైండర్స్. డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ఏంటి, డిప్లాయ్మెంట్ దగ్గర ఉందని చెప్పే ఒక రిమైండర్. ఎక్కడ, కంప్యూటర్ ఏజెంట్ లో. కంప్యూటర్ రీస్టార్ట్ లో ఏంటంటే డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత ఎంతసేపు కి రీస్టార్ట్ రిమైండర్స్ ఇవ్వాలి. స్పెసిఫై ది అమౌంట్ ఆఫ్ టైమ్ ద డెడ్ లైన్ బిఫోర్ ఎ డివైస్ గెట్స్ రీస్టార్టెడ్. డివైస్ రీస్టార్ట్ అవ్వడానికి ఎంతసేపటికి ముందు యూజర్ కి తెలియజెప్పాలి, అదే నీ సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది, డిప్లాయ్మెంట్ అయిపోయి రీస్టార్ట్ కి ట్రిగర్ అవుతుంది అని చెప్పేదానికి. డెలివరీ ఆప్టిమైజేషన్ వచ్చేసి we call it as a DBO. అంటే ఒక కంటెంట్ ఆప్టిమైజేషన్ కి ట్రిగర్ అవుతుంది. అంటే ఎంత స్పీడ్ తో బ్యాండ్ విడ్త్ పోతుంది, ఎంత స్పీడ్ తో పెట్టుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్ని ఎవరు డిసైడ్ చేస్తారంటే, రియల్ టైంలో అయితే నెట్వర్కింగ్ టీం వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100% అనేది ఒక 100 MBPS మనకి ఇచ్చినారు అనుకుందాం, మనకి అంటే మన అకౌంట్కి ఇచ్చినారు, ఇంత స్పీడ్తో మీరు యూజ్ చేసుకోండి అని.
100 MBPS మన అకౌంట్కి ఇచ్చినప్పుడు SCCM వాళ్ళే 100 MBPS పెట్టేసినారు అనుకోండి, మిగతా టెక్నాలజీస్ వాళ్ళ స్పీడ్ని కంట్రోల్ చేసుకోలేరు. కాబట్టి నెట్వర్క్ SCCM వాళ్ళు మేజర్గా వర్క్ చేసేది ఒకటి బ్యాండ్విడ్త్కి, ఐ మీన్ టు సే నెట్వర్కింగ్కి, రెండోది డిస్క్ స్పేసులకి, మూడోది ఆటోమేషన్స్కి. వీటికి ఎక్కువ వర్క్ చేస్తారు. కాబట్టి మ్యాక్సిమం యూటిలైజేషన్ అనేది తగ్గించుకోవాలి, మ్యాక్సిమం యూటిలైజేషన్ అనేది తగ్గించుకుంటారనమాట. ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ వచ్చేసి ఇట్ ఈస్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ఏమంటారు యాంటీవైరస్ లాగా. ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ అనేది ఇట్ ఈస్ లైక్ ఏ యాంటీవైరస్ లాగా అనమాట. మనకి ఈ ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ ని ఇన్స్టాల్ చేస్తారు. ఒకటి సైట్ సిస్టమ్ రోల్ ఉంటుంది మనకి ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ అని చెప్పేసి. సో దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత వీటిని పెట్టుకుంటారు, ఓకేనా. బట్ యూజువల్గా ఇది వాడర్ రియల్ టైంలో దే విల్ బి యూజింగ్ ఏ మైక్రోసాఫ్ట్ డిఫెండర్ అని ఒకటి ఉంటుంది, అదే వాడతారు. డిఫెండర్ ఫైర్వాల్స్ అని ఉంటుంది ఓఎస్కి, అదే వాడతారు. ఎన్రోల్మెంట్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. పోలింగ్ ఇంటర్వెల్ ఫర్ మొబైల్ డివైజెస్, పోలింగ్ షెడ్యూల్స్ అలౌ యూజర్స్ టు మొబైల్. సో ఇది నాకు తెలీదు, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, అట్ ది సేమ్ టైం చూడలేదు, కొత్తగా పడినట్టుంది. మొబైల్ డివైజెస్ కనుక్కుంటా. ఎన్రోల్ మోడెమ్ డివైజెస్, మోడర్న్ డివైస్ ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, అలౌ మ్యాక్ సెట్ ప్రొఫైల్, మ్యాక్ ఓఎస్కి, తర్వాత మొబైల్ డివైజులకి. నేనైతే తెలియదమ్మా, నాకు తెలియదు, ఐ హ్యావ్ నాట్ యూజ్డ్ ఇట్. కమింగ్ టు ది హార్డ్వేర్ ఇన్వెంటరీ, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. హార్డ్వేర్ ఇన్వెంటరీ అనేది చాలా ఇంపార్టెంట్. డిఫాల్ట్ గా 1 second guys, yes Alex, okay, sure, I'll fill and I'll revert you. Sure, I'll do that. Okay Alex, sure Alex, thank you. ITC చెన్నై ఏడుంది? చెన్నై లొకేషన్ ఇది TMS ఎగ్జిక్యూటివ్ అంట, మంది కాదు. వాడు పంపించింది కదా ఇది. హార్డ్వేర్ ఇన్వెంటరీ అనేది ఎండ్ యూజర్ సిస్టంలో హార్డ్వేర్ డీటెయిల్స్ ని మనం తెలుసుకోవచ్చు. ఎండ్ యూజర్ సిస్టంలో హార్డ్వేర్ డీటెయిల్స్ ని మనం తెలుసుకోవచ్చు. ఆ తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఇది ఎస్ అని ఉండాలి. ఇన్ కేస్ ఇక్కడ నో అని ఉంటే కనుక ఎలాంటి హార్డ్వేర్ ఇన్వెంటరీ కూడా SCCM దాకా రాదు. అట్ ది సేమ్ టైం ఈ హార్డ్వేర్ ఇన్వెంటరీ కనుక వర్క్ అవ్వకపోతే SCCM క్లయింట్ కూడా రిపోర్ట్ చేయదు. SCCM క్లయింట్ కూడా రిపోర్ట్ చేయదు. మీరు ఇక్కడ చూసినట్టయితే డివైజెస్ దగ్గరికి వెళ్ళి డివైజెస్ అని తీసుకొని ఏదో ఒక డివైస్ ని క్లిక్ చేయండి. See here it is. హార్డ్వేర్ స్కాన్, దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ నౌ. ఈ స్కాన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ స్కానింగ్ అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ డీటెయిల్స్ ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే, ఒక డివైస్ మీద రైట్ బటన్ క్లిక్ చేస్తే మీరు ఏ డివైస్ హార్డ్వేర్ ఇన్వెంటరీ చూడాలనుకుంటున్నారో దాన్ని రిసోర్స్ ఎక్స్ప్లోరర్ అని తీసుకొని ఇక్కడ హార్డ్వేర్ చెక్ చేయొచ్చు. See here is an end user system hardware details, disk partitions, drivers, ఓకేనా, ఎలాంటి డిస్క్స్ ఉన్నాయి మన దగ్గర, అండ్ దట్ టు విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ ఈస్, ఇఫ్ వీ హ్యావ్ ఎనీ అప్లికేషన్స్ ఆర్ ఇన్స్టాల్డ్ ఆర్ నాట్ వీ కెన్ చెక్ ఇట్. సి ఇవన్నీ ఆ సిస్టంలో ఇన్స్టాల్ చేయబడిన అప్లికేషన్స్ అంట. ఎండ్ యూజర్ సిస్టంలో ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్, ఓకేనా, మెమరీ. సో ఇదంతా హార్డ్వేర్ డీటెయిల్స్ అనమాట. ఈ హార్డ్వేర్ డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాము అంటే బికాస్ వీ హ్యావ్ ఎ ఫీచర్ కాల్డ్ హార్డ్వేర్ ఇన్వెంటరీ. Hardware inventory is used to fetch the hardware details of the end user system like RAM, CPU, installed applications, disk partitions, any kind of ROM issues, ఇలాంటివన్నీ చెక్ చేయొచ్చు. హార్డ్వేర్ ఇన్వెంటరీ ఇది ఖచ్చితంగా ఎస్ లో ఉండాలి.
దీనికి మనకు ఒక బ్యాక్ ఎండ్ ప్రాసెస్ కూడా ఉంటుంది, హార్డ్వేర్ ఇన్వెంటరీ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అని చెప్పేసి మీ మెటీరియల్లో ఉంది, హార్డ్వేర్ ఇన్వెంటరీ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అని. వి విల్ డిస్కస్ దాట్ ఆల్సో. ఓకేనా. ఇంకొకటి పవర్ మేనేజ్మెంట్. ఈ పవర్ మేనేజ్మెంట్ యూజువల్ గా మనం చేయము, ఏడీ టీంలో గ్రూప్ పాలసీ టీం అని ఒకటి ఉంటుంది, గ్రూప్ పాలసీ టీం అంటారు. గ్రూప్ పాలసీ టీం వాళ్ళు ఈ పవర్ మేనేజ్మెంట్ ని చేస్తారు. దాన్ని మనకి ఒక ఫీచర్ గా సెటప్ చేసినారు SCCM లో. అసలు ఈ పవర్ మేనేజ్మెంట్ ద్వారా ఏం చేస్తారప్ప అంటే ఎండ్ యూజర్ సిస్టమ్స్ ని టర్న్ ఆఫ్ చేస్తారు, ఎండ్ యూజర్ సిస్టమ్స్ ని టర్న్ ఆఫ్ చేస్తారు రిమోట్ ద్వారా. వాళ్ళు యూజ్ చేయకుండా టైమింగ్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6 to 3 ఒక షిఫ్ట్ లోనే ఉందనుకోండి కంపెనీ, దాని తర్వాత షిఫ్ట్స్ లేవు, వేరే ఏం యూసేజ్ లేదు సిస్టమ్స్ తో. సో ఆ కేసుల్లో ఏం చేస్తారంటే ఈ పవర్ మేనేజ్మెంట్ అనే దాన్ని యూజ్ చేసి ఆ డివైజ్లన్నీ షట్ డౌన్ చేస్తారు. బట్ ఈ ఫీచర్ ని మనకంటే ఏడీ వాళ్ళు ఎక్కువ వాడతారు, మన టూల్ నుంచి వాడరు. దే హ్యావ్ ఏ సపరేట్ కాల్డ్ గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఆ గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ యూజ్ చేసి ఈ పవర్ మేనేజ్మెంట్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. Coming to the remote tools, this is very important, remote tools. Okay na. So prior to that asali remote tools ante endo chuddam. Remote tools ante entante manam end user system ni ఎన్ని విధాలుగా రిమోట్ కంట్రోల్ తీసుకోవచ్చు. అసలు మనం రిమోట్ కంట్రోల్ ఎందుకు తీసుకుంటాము ఒక సిస్టమ్ ని? ఒక డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయినప్పుడు మనం మన సైడ్ నుంచి మొత్తం అంతా చెక్ చేసుకొని ఎంతకీ ఫిక్స్ అవ్వలేదు, ఖచ్చితంగా ఎండ్ యూజర్ సిస్టంలో లాగిన్ చేసి చూడాలి అన్న కేసులో ఎండ్ యూజర్ సిస్టమ్ ని రిమోట్ కంట్రోల్ తీసుకోవాలి. టేక్ ది రిమోట్ కంట్రోల్ యాక్సెస్ we have a 3 ways. One is Windows feature, another one is SCCM remote control feature which we are discussing now. Third one, third party applications. Third party applications. ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ద్వారా కూడా తీసుకోవచ్చు. సో థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అనేవి కంపెనీ టు కంపెనీ వ్యారీ, చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళ ఇంటర్నల్ కంపెనీస్ లో ఏ వాడతారో దాని ద్వారా కూడా తీసుకోవచ్చు. లెట్స్ డిస్కస్ దీస్ టూ నౌ. ఓకేనా, ఇవి రెండు ఇంపార్టెంట్. విండోస్ ఫీచర్ ఎలా వాడాలి, ఒక కంప్యూటర్ ని రిమోట్ ద్వారా తీసుకోవాలనుకుంటే you have to access it from the server, Windows or MSTSC. ఇక్కడ ఏం చేయాలి, ఏ సిస్టమ్ అయితే మీరు రిమోట్ ద్వారా తీసుకోవాలనుకుంటున్నారో ఆ సిస్టమ్ నేమ్ ఇవ్వాలి, ఆ సిస్టమ్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ FQD అని ఇవ్వాలి, సిస్టమ్ ది ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఇవ్వాలి. Computers, copy this. ఇక్కడ పేస్ట్ చేసి కనెక్ట్ అని కొట్టిన తర్వాత ఏమవుతుందంటే అడ్మిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది, అడ్మిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. అంటే మీ క్రెడెన్షియల్స్, యు ఆర్ ది అడ్మిన్ కదా, సో మీ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. మీ క్రెడెన్షియల్స్ ఇచ్చిన తర్వాత ఈ పర్టికులర్ సిస్టమ్ కి మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఇది విండోస్ ఫీచర్ అన్నమాట. ఇదేంటి, విండోస్ ఫీచర్. నా దాంట్లో నేను ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఇట్లా వస్తుంది, బట్ దిస్ ఈస్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. మీరు ఓకే కొట్టంగానే ఒక పాపప్ వస్తుంది, యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. మీ అడ్మిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేస్తే ఎండ్ యూజర్ సిస్టమ్ ని కనెక్ట్ అవుతుంది. వన్ వే. సెకండ్ వే ఏంటంటే రిమోట్ కంట్రోల్ ఫీచర్ ఇన్ SCCM, అది ఇది. దీన్ని వాడాలంటే వీ హ్యావ్ టు కాన్ఫిగర్ దిస్ రిమోట్ కంట్రోల్ ఫీచర్. దీన్ని ఎనేబుల్ చేసి వాడాలి. సో దిస్ we will see how to enable, how to take the remote control access with the help of SCCM feature. సాఫ్ట్వేర్ సెంటర్, సాఫ్ట్వేర్ సెంటర్ ని కస్టమైజ్ చేయాలి అనుకుంటే, సాఫ్ట్వేర్ సెంటర్ ని కస్టమైజ్ చేయాలి అనుకుంటే యూ కెన్ డూ దాట్. కలర్ కానీ లేకపోతే కంపెనీ నేమ్ కానీ, ఓకేనా, వేరే కలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాఫ్ట్వేర్ సెంటర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది చూడండి. ఇది సాఫ్ట్వేర్ సెంటర్. ఇది ఎప్పుడు వస్తుంది, క్లయింట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వస్తుంది. అప్లికేషన్స్ అన్ని ఇక్కడికి వచ్చి పాపప్ అవుతాయని కూడా చెప్పిన. ఓకేనా,
ఇది కలర్ ఇప్పుడు బ్లూ ఉంది కదా డిఫాల్ట్ గా. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ యూ కెన్ చేంజ్ ఇట్. యూజువల్ గా అయితే చేంజ్ చేస్తారు కంపెనీలో. ఎలా చేంజ్ చేస్తారంటే బేస్డ్ ఆన్ దేర్ లోగో కలర్. కంపెనీకి లోగో కలర్ ఉంటది కదా, వాళ్ళ లోగో కలర్స్ ని పెడతారు. వాళ్ళ లోగో కలర్ ని పెడతారు. ఒకవేళ లోగోనే ఇన్సర్ట్ చేయాలనుకుంటే వీ కెన్ డూ దాట్. లోగో ఒకటి పెడితే ప్రతి కంప్యూటర్లోనూ సాఫ్ట్వేర్ సెంటర్లో అది పోయి ప్లేస్ అవుతుంది. ప్రతి కంప్యూటర్లోనూ సాఫ్ట్వేర్ సెంటర్లో పోయి ప్లేస్ అవుతుంది. ఓకేనా? ఎక్కడ ఇక్కడ ఇది చేంజ్ అవుతుంది. ప్రతి సిస్టంలో ఇది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కంపెనీ నేమ్ పెట్టుకున్నారు అనుకోండి, కంపెనీ నేమ్ కనబడుతుంది. సెలెక్ట్ కలర్ తీసుకొని వేరే ఏదైనా కలర్ సెట్ చేయాలనుకోండి, సెట్ చేయొచ్చు. ఆ కలర్కి మారుతాయి. ఇలా ఈ కలర్కి వస్తుంది. మొత్తం మీరు కస్టమైజ్డ్లో చేస్తే కస్టమైజేషన్ చేసిన సిస్టమ్స్ ఒక్కటి అప్లికబుల్ అవుతుంది. అదే ఇక్కడ చేసినారనుకోండి టోటల్ హోల్ ఎన్విరాన్మెంట్ కి అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? చేద్దాం, అది కూడా చేసి చూపిస్తాను. తర్వాత సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ ఎవాల్యుయేషన్. సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ ఎవాల్యుయేషన్. సో ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత ఒక 80% 90% సక్సెస్ అయింటాయి. ఓకేనా? దాని తర్వాత కొన్ని రోజులకి అవి ఇంకా ఒక 5 సిస్టమ్స్ 6 సిస్టమ్స్ 7 సిస్టమ్స్ సక్సెస్ అయింటాయి. ఆ 6-7 సిస్టమ్స్ కూడా సక్సెస్ అయిన రేట్ని మనకు చూపించాలి. సో దాన్నే ఎవాల్యుయేషన్ అంటారు. సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ ఎవాల్యుయేషన్ అంటారు. అంటే ఎవాల్యుయేషన్ అంటే ఒకసారి జరిగిన పనిని మళ్ళీ చెక్ చేసి ఏమన్నా చేంజెస్ ఉన్నాయా ఆ డిప్లాయ్మెంట్లో, వెదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఫెయిల్యూర్స్ కానీ ఇన్ ప్రోగ్రెస్ కానీ అన్నోన్ కానీ పెరుగుతాయి తగ్గుతాయి కదా. ఇప్పుడు మాస్ డిప్లాయ్మెంట్ పెట్టినప్పుడు ఒక 100 సిస్టమ్స్కో 200 సిస్టమ్స్కో 300 సిస్టమ్స్కో పెడతామనుకో. సో ఆ కేసులో పెట్టినప్పుడు ఫస్ట్ డే ఏ రిజల్ట్ అయితే వచ్చిందో అది మీరు మళ్ళీ 10 days తర్వాత చూస్తే అదే రిజల్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే అది పెరగొచ్చు తగ్గొచ్చు, ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, లేకపోతే సక్సెస్ రేట్ కూడా పెరగొచ్చు, చెప్పలేం. లేదా ఆ రోజు అన్ని ఇన్ ప్రోగ్రెస్లో ఉండొచ్చు. ఆఫ్టర్ 7 days దాన్ని రీఎవాల్యుయేట్ చేయి, 7 రోజుల తర్వాత చెక్ చేసి నాకు మళ్ళీ లేటెస్ట్ రిజల్ట్ పెట్టు అని కూడా చెప్పచ్చు. ఈ టైమర్స్ ని కూడా చేంజ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ది కస్టమర్ రిక్వైర్మెంట్. దాని తర్వాత సాఫ్ట్వేర్ ఇన్వెంటరీ. ఎండ్ యూజర్ సిస్టమ్ యొక్క సాఫ్ట్వేర్ ఇన్వెంటరీ అంటే డాట్ ఫైల్స్ ఉంటాయి కదా, .txt కానీ .pdf కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ ని ఫెచ్ చేయాలనుకుంటే we should have a software inventory tab and it should be S. It should be S. What is the default setting for the software inventory and hardware inventory అని అడుగుతారు. It's a 7 days. You can see it here. ఇవన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్ కదా. సో ఇది కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. డిఫాల్ట్ సెట్టింగ్ ఏముంటుంది హార్డ్వేర్ ఇన్వెంటరీకి 7 days, సాఫ్ట్వేర్ ఇన్వెంటరీకి ఏముంటుంది 7 days. ఇది కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? కమింగ్ టు ది సాఫ్ట్వేర్ మీటరింగ్. సాఫ్ట్వేర్ మీటరింగ్ అనేది వన్ ఆఫ్ ది ఇన్వెంటరీ ఫీచరే. బట్ దీనివల్ల ఏంటప్ప అంటే ఒక అప్లికేషన్ యొక్క యూసేజ్ చెక్ చేస్తారు. ఒక అప్లికేషన్ యొక్క యూసేజ్ చెక్ చేస్తారు, లైసెన్స్ పార్ట్ చెక్ చేస్తారు. యూజువల్గా కంపెనీస్లో అయితే కనుక ఈ ఫీచర్ వాడరు. వీ హ్యావ్ ఏ ఫీచర్ కాల్డ్ ఫ్లక్సరా. ఫ్లక్సరా అనేది ఒక కంపెనీ. సో ఫ్లక్సరా వాళ్ళకు కూడా లైక్ SCCM లాగా వాళ్ళకి ఒక టూల్ అనమాట, ఫ్లక్సరా టూల్. సో ఆ ఫ్లక్సరా టూల్ యూజ్ చేసి ఈ సాఫ్ట్వేర్ మీటరింగ్ అనేది కనుక్కుంటారు. అంటే ఒక అప్లికేషన్ని ఎంతమంది వాడుతున్నారు ఒక రోజుకి, దాని లైసెన్సింగ్ పార్ట్ ఏంటి, సబ్స్క్రిప్షన్ పార్ట్ ఏంటి, లైసెన్స్ ఎప్పటికి ఎండ్ అయిపోతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్ని తెలుసుకుంటారు. ఎందుకు తెలుసుకోవాలి, దాంతో ఏం పని ఉంటుంది అంటే ఇప్పుడు మన దగ్గర ఒక 100 అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, చాలా వరకు అన్ని పెయిడ్ అండ్ లైసెన్స్డ్ ఉంటాయి కంపెనీస్లో. సో దాన్ని ఎవరైతే ఎక్కువ వాడకుండా ఎవరైతే ఎక్కువ యూసేజ్లో లేకుండా ఉంటాయో వాళ్ళకి తీసేస్తారు. దానివల్ల కంపెనీకి లాస్ కదా. సో అలాంటి లైసెన్స్డ్ యూసేజెస్ని తెలుసుకోవాలంటే సాఫ్ట్వేర్ మీటరింగ్ అనేది ఒక ఫీచర్. బట్ అనే రియల్ టైం పీపుల్ ఆర్ స్టార్టెడ్ యూజింగ్ ఫ్లక్సరా. ఫ్లక్సరా అనే ఒక కంపెనీ టూల్, సేమ్ మన SCCM లాగానే ఫ్లక్సరా అనేది కూడా ఒక టూలే. అడ్వాంటేజెస్ అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒకటి అడోబ్ రీడర్ ఉంది. ఆ అడోబ్ రీడర్కి ఒక లైసెన్స్ ఉంటుంది. సో టైం నుంచి సో టైం వాడితే ఇంత అమౌంట్ పే చేయాలి అని అడోబ్ రీడర్కి. మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ అడోబ్ రీడర్ వాడుతున్న వాళ్ళు ఒక 10,000 మంది ఉన్నారు అనుకో. ఆ 10,000 మందిలో ఒక 1,000 మందో 2,000 మందో అసలు యూజ్ చేయట్లేదు దాన్ని.
వాళ్ళు అసలు యూజ్ చేయలేదు, వాళ్ళకి దాంతో పనే లేదు, ఏదో ఇన్స్టాల్ చేయమన్నారు స్టార్టింగ్లో చేసేసినారు. సో చేసేసినాం కాబట్టి ఆ ఇన్స్టాల్ చేసి అది ఏం యూసేజ్ లేకుండా ఉన్నా కూడా పేమెంట్ జరుగుతూ ఉంటుంది దాంట్లోకి. సో ఈ యూసేజ్ పార్ట్ అన్నమాట, ఎవరు వాడుతున్నారు, ఎంతసేపు వాడుతున్నారు, ఏ లైసెన్స్ పార్ట్ వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు అని తెలుసుకోవచ్చు ఫ్లక్సరా యూజ్ చేసి. సో దానివల్ల ఏంటి, ఎవరైతే యూజ్ చేయట్లేదో ఎఫెక్టివ్గా దాన్ని వాళ్ళకి తీసేస్తారు, కంపెనీకి కాస్ట్ అనేది సేవ్ అవుతుంది అంతే. లైసెన్సింగ్ పార్ట్ని కనుక్కుంటారు, సింపుల్గా చెప్పాలంటే యూసేజ్ని, ఒక అప్లికేషన్ యూసేజ్ని కనుక్కుంటారు. నెక్స్ట్ విల్ బి సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఇది మనం సాఫ్ట్వేర్ అప్డేట్స్ చెప్పినప్పుడు చెప్తాం, ప్యాచింగ్ చెప్పినప్పుడు చెప్తాము, ఇప్పుడు వద్దు. ప్యాచింగ్ చేస్తాం కదా మనము, అప్పుడు చెప్దాం, ఈ ఫీచర్ అప్పుడు పనికి వస్తుంది. దాని తర్వాత స్టేట్ మెసేజెస్ అంటే ఏంటి, ఎండ్ యూజర్ సిస్టంలో ఏం జరుగుతుందని చెప్పేసి మనకి SCCMలో కనపడేదాన్ని స్టేట్ మెసేజెస్ అంటారు. స్టేట్ మెసేజెస్కి డిఫాల్ట్ టైమర్ ఏముంది, 15 minutes ఉంది. ఈ స్టేట్ మెసేజెస్ ఎవరు తీసుకొస్తారు, మేనేజ్మెంట్ పాయింట్ తీసుకొస్తుంది. ఆ మేనేజ్మెంట్ పాయింట్కి ఎంతసేపుకి పోతాయంటే 15 minutesకి పోతాయంట డిఫాల్ట్గా. సో ఈ 15 minutesని కూడా మనము కస్టమైజ్ చేయొచ్చు if you want. If the customer wants, we can do that. User and device affinity కూడా కొత్త ఫీచర్సే, నాకు తెలీదు, I have not used it. Affinity usage threshold, I am not sure, నాకు తెలీదు ఇది. సో ఏమేం తెలియదు నాకు, ఈ రెండు, ఇదొకటి ఎన్రోల్మెంట్, ఈ మూడు నాకు తెలీదు. ఐ విల్ లెట్ యూ నో అబౌట్ దిస్, కనుక్కొని చెప్తా. ఐ am not sure about this. ఇది నాకు తెలిసి మొబైల్ డివైజెస్ కనుక మేనేజ్ చేస్తే కో మేనేజ్మెంట్ చేసుకున్నప్పుడు వాడతారు అనుకుంటున్నాను నేను, బట్ నాట్ షూర్. ఎందుకంటే మ్యాక్ మొబైల్ డివైజెస్ అని ఉంది ఇక్కడ, మ్యాక్ కంప్యూటర్స్ అండ్ మొబైల్ డివైజెస్ అని ఉంది. సో మ్యాక్ కంప్యూటర్స్ అంటే ఇవి మ్యాక్ ఓఎస్ ఉంటుంది కదా ఐఫోన్స్ది, అవి. ఐ చెక్ దిస్, బ్లైండ్గా చెప్పలేము, వై ఇట్ ఈస్ అనేది చెప్తాం. ఇదొకటి, ఈ రెండు చెప్పాలి, పెండింగ్ ఉన్నాయి, ఓకేనా. సో దీస్ ఆర్ ఆల్ ది డిఫాల్ట్ సెట్టింగ్స్. ఇవన్నీ ఆల్రెడీ మన సిస్టమ్స్ మీద ఉన్నాయి, ఈ సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడెక్కడైతే నో ఉంటుందో అవి పని చేస్తానిండవు, ఎక్కడెక్కడైతే ఎస్ ఉండింటాయో అవన్నీ ఆల్రెడీ ఉండింటాయి. ఇదో చూడండి, ఇవన్నీ మీరు చేంజ్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు ప్రెస్ ఎస్ అండ్ యూ నీడ్ టు చేంజ్ ఇట్. హియర్ ఇట్ ఈస్, ఓకేనా. క్లయింట్ పాలసీ కానీ ఇవన్నీ ఆల్రెడీ సిస్టమ్స్ మీద ఉన్నాయి, బట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ యూ హ్యావ్ టు డూ ఏ కస్టమ్ క్లయింట్ సెట్టింగ్స్. ఎలా చేయాలంటే క్లిక్ ఆన్ రైట్ బటన్, క్రియేట్ కస్టమ్ క్లయింట్ డివైస్ సెట్టింగ్స్ తీసుకొని ఏ సెట్టింగ్ చేయమన్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్ సెంటర్ తీసుకుంటా ఒకటి. We need to name for the setting. Client settings for the USA region. Software center తీసుకొని I'll change something like customization, set color, ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు ఇది వర్క్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇట్ షుడ్ రిసీవ్ ఏ పాలసీ, దెన్ ఇట్ విల్ గెట్ అప్లికేబుల్. బట్ ప్రయర్ టు దట్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ కలెక్షన్ అండ్ వీ నీడ్ టు డిప్లాయ్ ఇట్. అంటే ఈ పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ సెంటర్ అనే సెట్టింగ్ని నువ్వు ఎవరికి పెడతావు, ఎవరు చేంజ్ చేయమన్నారు నిన్ని అనేది నువ్వు ఒక కలెక్షన్ క్రియేట్ చేసుకోవాలా, దట్ ఈస్ వాట్ ది కస్టమ్ క్లయింట్ సెట్టింగ్స్. డివైస్ కలెక్షన్, క్రియేట్ డివైస్ కలెక్షన్, custom client settings for software center. ఈ కలెక్షన్ లో ఏ సిస్టమ్స్ అయితే నువ్వు యాడ్ చేస్తావో ఆ సిస్టమ్స్ కి మాత్రమే చేంజెస్ అనేవి జరుగుతాయి, నాట్ ది ఆల్ అదర్ సిస్టమ్స్. అన్ని సిస్టమ్స్ కి పని ఉండదు, చేంజెస్ కూడా రావు.
close, and I will add the systems now. Add resource, win. Here it is, add. Click on OK. Update membership. దీనికి ఇప్పుడు ఈ డివైస్, దీంట్లో ఉండే డివైస్ ఏదైతే ఉందో దానికి పాలసీ రిసీవ్ అయిన తర్వాత దెన్ దట్ పర్టిక్యులర్ సెట్టింగ్ విల్ బి అప్లైడ్. ఈ పర్టిక్యులర్ సెట్టింగ్ దేనికి ఉంటుందో దాన్ని అప్లై అవుతుంది. బట్ వీ షుడ్ డిప్లాయ్ దట్ సెట్టింగ్ టు దట్ కలెక్షన్. క్లిక్ ఆన్ ది పర్టిక్యులర్ సెట్టింగ్, డిప్లాయ్. ఇక్కడ దేనికి కస్టమ్ క్లయింట్ సెట్టింగ్స్ ఫర్ సాఫ్ట్వేర్ సెంటర్. ఓకే, డిప్లాయ్. ఇప్పుడు డిప్లాయ్మెంట్ అయితే జరిగింది. ఓకేనా, we will see after some time. Meanwhile, let's see the other settings also. Create custom client settings. Remote control settings for UK region. So ఇప్పుడు ఏం చేస్తా, I'll select the remote control. I will enable it. Configure, enable. So allow remote control of an unattended equipment. Prompt a user control permissions. No. User గనక వానికి పర్మిషన్స్ ఇమ్మని చెప్పేసి ప్రాంప్ట్ పెట్టాలనుకోండి. అంటే ఎవరో నిన్ని రిమోట్ యాక్సెస్ కి ట్రై చేస్తున్నారు, సో నువ్వు పర్మిషన్ ఇస్తావా అని అడిగేదానికి ఈ సెట్టింగ్స్. ప్రాంప్ట్ యూజర్ ఫర్ రిమోట్ కంట్రోల్ పర్మిషన్. ఒకవేళ ఇక్కడ ఎస్ ఉందనుకోండి, వానికి పర్మిషన్ పోతుంది. అప్పుడే వాడు ఎస్ కొడితే పర్మిషన్ తీసుకొని, పర్మిషన్స్ పాప రాగానే ఎస్ కొట్టిన తర్వాత నువ్వు దాన్ని రిమోట్ తీసుకుంటావు, అంతవరకు తీసుకోలేవు. సో ఫర్ టైమ్ బీయింగ్ లెట్ ఇట్ కీప్ యాజ్ ఏ నో. క్లిక్ ఆన్ ఓకే. సో రిమోట్ కంట్రోల్ సెట్టింగ్స్. ఈ రిమోట్ కంట్రోల్ సెట్టింగ్స్ కూడా అంతే. మీరు ఒకవేళ స్పెసిఫిక్ సిస్టమ్స్ కి పెట్టాలి అనుకుంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఏ కలెక్షన్, దెన్ యూ నీడ్ టు డిప్లాయ్. బట్ ఇఫ్ యూ వాంట్ టు సెట్ ఏ remote control feature for all the devices, you can select a all systems also. దానికి బదులుగా ఇక్కడ డిఫాల్ట్ లో సెలెక్ట్ చేసినా కూడా సరిపోతుంది. ఎందుకంటే డిఫాల్ట్ లో సెలెక్ట్ చేస్తే మొత్తం అన్ని సిస్టమ్స్ కి అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఈ సెట్టింగ్స్ అనేది పెట్టొచ్చు. బట్ నా కేసులో ఐ డిప్లాయ్ టు ది కలెక్షన్ ఓన్లీ. ఆల్ సిస్టమ్స్ మీద డిప్లాయ్ చేస్తా. ఫస్ట్ ఇది చూద్దాము సాఫ్ట్వేర్ సెంటర్ది ఏమైందో, దాని తర్వాత దీనికోసం. ఇవి అడుగుతారు కేసెస్లో, కొన్ని కేసెస్లో హార్డ్వేర్ ఇన్వెంటరీ ఏంది, సాఫ్ట్వేర్ ఇన్వెంటరీ ఏంది, ఎట్లా ఎనేబుల్ చేస్తావు, రిమోట్ కంట్రోల్ ఫీచర్ ఎక్కడ ఎనేబుల్ చేస్తారు, తర్వాత నువ్వేమన్నా రీస్టార్ట్ రిమైండర్స్ పెట్టాలంటే ఎక్కడ పెడతావు, ఎలా పెడతావు, ఇవన్నీ అడుగుతారు ఇంటర్వ్యూస్లో. చాలా వరకు అడుగుతారు, చాలా కంపెనీస్లో వరకు. మనం దాని మీద వర్క్ చేయం కానీ రోజు, బట్ దే విల్ ఆస్క్ యూ డెఫినెట్లీ. ఇది సాఫ్ట్వేర్ సెంటర్ కదా, ఇప్పుడు దీనికి సెట్టింగ్స్ అప్లికబుల్ కావాలంటే వీ నీడ్ టు ట్రిగర్ ది పాలసీస్. ఈ పాలసీకి కూడా మన దగ్గర సెట్టింగ్ ఉంది ఇమీడియట్ గా ట్రిగర్ అవ్వడానికి. Here it is. ఇంతకు ముందు జస్ట్ ఏదో ఐటీ అని ఉండే, రేస్ టెక్నాలజీస్ లేకుండా ఈ కలర్ కూడా వేరే ఉండే కదా. సో ఇప్పుడు మారిపోయింది చూడండి. బట్ మీరు ఇంకొక సిస్టమ్ చూపిస్తా చూడండి, క్లయింట్ సెట్టింగ్స్ లో ఇంకొక సిస్టమ్ చూపిస్తాను. క్లయింట్ సిస్టమ్ లో ఇదొక క్లయింట్ సిస్టము,
దీని సాఫ్ట్వేర్ సెంటర్ ఒకసారి చూడండి. దీని కలర్ అట్లే ఉంది, ఎందుకు? నేమ్ కూడా చూడండి, ఐటీ ఆర్గనైజేషన్ అని ఉంది దీనికి. వై? ఎందుకంటే నేను సెట్టింగ్ పెట్టింది ఈ సిస్టమ్కి ఒక్కటే, దీనికి సపరేట్గా కలెక్షన్ తీసుకొని ఈ సెట్టింగ్ని మాత్రమే సపరేట్గా కస్టమ్ క్లయింట్ సెట్టింగ్స్ క్రియేట్ చేసుకొని డిప్లాయ్ చేసిన. కావాలంటే ఇక్కడ చూసుకోండి, కస్టమ్ క్లయింట్ సెట్టింగ్స్ ఫర్ యూఎస్ఏ రీజన్ మీద కదా, ఇది ఏ కలెక్షన్ మీద చేసినాం అనేది కనపడుతుంది. ఇదో కస్టమ్ క్లయింట్ సెట్టింగ్స్ ఫర్ సాఫ్ట్వేర్ సెంటర్. ఇప్పుడు ఈ పర్టికులర్ కలెక్షన్లో పోతే ఈ సిస్టమ్ మాత్రం ఉంటుంది కాబట్టి దీనికి మాత్రం అప్లికబుల్ అయింది. సో లెట్స్ సీ ది రిమోట్ కంట్రోల్ ఫీచర్, హౌ ఇట్ ఈస్ వర్కింగ్ నౌ. Assets and compliance, devices, select the device which you want to take the remotely. ఈ సిస్టమ్ ని రిమోట్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, రైట్ బటన్ క్లిక్ చేసి రిసోర్స్ ఎక్స్ప్లోరర్ రిమోట్ కంట్రోల్, ఎస్. అర్థమైందా? తెలుస్తుందా తేడా? మనం SCCM లో ఉన్నాము, బట్ మనం ఏం చేసినాము, ఎండ్ యూజర్ సిస్టమ్ని రిమోట్ తీసుకున్నాం. చూడండి, నేను ఎండ్ యూజర్ సిస్టమ్ని తీసుకున్నా రిమోట్ ద్వారా. మీరు రియల్ టైంలో దీని మీద వర్క్ చేస్తారు. యూ హ్యావ్ టు టేక్ ది మిషన్స్ రిమోట్లీ అండ్ యూ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. వీటన్నిటి మీద మనం వర్క్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఈ సెట్టింగ్స్ తీసుకోవడం కానీ, ఎండ్ యూజర్ సిస్టమ్ని చెక్ చేయడం కానీ రిమోట్ ద్వారా, ఇవన్నీ మనం వర్క్ చేస్తాం. ఓకేనా? సో అలాగే ఏ సిస్టమ్ తీసుకోవాలనుకున్నా మీరు ఆ సిస్టమ్ మీద రైట్ బటన్ క్లిక్ చేసి స్టార్ట్ లేకి వెళ్ళి రిమోట్ కంట్రోల్. దీనికి ఇంకా పాలసీ బోలో, రిమోట్ కంట్రోల్ పాలసీ పోలేదు, ఇంకా ఎంపీ పాలసీ పోలేదు కాబట్టి ఇంకా రావట్లా. సో పాలసీ ట్రిగ్గర్ అయితే వచ్చేస్తుంది, ఇంకా ఇప్పుడే డిప్లాయ్ చేసిన సెట్టింగ్స్, అందుకే రాలా. సో రేపు హార్డ్వేర్ ఇన్వెంటరీ, సాఫ్ట్వేర్ ఇన్వెంటరీ, బ్యాక్ ఎండ్ ప్రాసెస్ చెప్దాము. దాని తర్వాత ప్యాచింగ్ స్టార్ట్ చేద్దాం. అదొక 15 minutes క్లాస్ ఉంటుంది బ్యాక్ ఎండ్ ప్రాసెస్. సో దాని తర్వాత ప్యాచింగ్ స్టార్ట్ చేద్దాం. ఈ సెట్టింగ్స్ ఒకసారి చదవండి. సో ఐ విల్ షేర్ ఇట్ టు యూ, ఎందుకంటే ఇవి అడుగుతారు చాలా వరకు ఇంటర్వ్యూస్లో. కనీసం మినిమల్ సెట్టింగ్స్ అయినా కూడా తెలుసుకోవాలి. రిమోట్ కంట్రోల్ ఫీచర్ ఏంది, ఎట్లా ఎనేబుల్ చేస్తాం, హార్డ్వేర్ ఇన్వెంటరీ, సాఫ్ట్వేర్ ఇన్వెంటరీ, దాని తర్వాత బిట్స్, CCM క్యాచీ, క్లయింట్ పాలసీ, ఇవన్నీ కూడా అడుగుతారు. సో ఖచ్చితంగా మనము, సో వెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఏ సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఇట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్లీ వర్కింగ్ ఫర్ ది క్లయింట్ సెట్టింగ్స్ కూడా. మీరు క్లయింట్ సెట్టింగ్స్ కూడా వచ్చు అని మీరు మీ ప్రొఫైల్లో పెట్టుకుంటే కనుక కొంచెం లెంత్ పెరుగుతుంది. అందట్టు క్లయింట్ సెట్టింగ్స్ ఈజీ ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి. దాంట్లో అడిగేదానికి రియల్ టైమ్ సినారియోస్ ఏమి ఉండవు.
జస్ట్ వాట్ ఈస్ క్లయింట్ సెట్టింగ్స్ అని అడుగుతారు, హౌ మెనీ వేస్ ఉన్నాయని అడుగుతారు, వాట్ అండ్ ఆల్ వీ కెన్ డూ ది క్లయింట్ సెట్టింగ్స్ అన్నట్టుగా అడుగుతారు అంతే. సో రియల్ టైం ఏమి ఉండదు కాబట్టి మీరు కొంచెము టైము కన్జ్యూమ్ చేసుకోవచ్చు, వన్ టైంని కిల్ చేయొచ్చు ఈజీగా క్లయింట్ సెట్టింగ్స్ కనుక వన్ ఇన్వాల్వ్ చేయగలిగితే వన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. కాబట్టి ఇంతగా చెప్తున్నది దీన్ని. మీరు చెప్పకపోయినా దీన్ని దీని మీద మీరు వర్క్ చేయలేదన్నా కూడా ఎవ్వరేమనరు. దట్స్ అ వ్యాలిడ్ రీజన్. ఎందుకంటే దీని మీద అందరూ వర్క్ చేయరు, అడ్మిన్లు కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం వాళ్ళు కానీ వర్క్ చేస్తారు, L3 L4 వాళ్ళు కానీ వర్క్ చేస్తారు, మనం ఏం చెయ్యమేడా. బట్ ఇఫ్ యూ నో ది కాన్సెప్ట్ దట్ వుడ్ బి గ్రేట్. మనమే మన టైంని కిల్ చేయొచ్చు మన దగ్గర నుంచి, ఎందుకంటే ఈజీ టాపిక్ ఇది. ఏం రియల్ టైం ఉండదు, ఏం పెద్ద అసలు ట్రబుల్ షూటింగ్ ఉండదు, ఏముండదు దీనికి అసలు. జస్ట్ సెట్టింగ్స్ అవంతే, డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏమున్నాయి, మనం కస్టమైజ్ చేస్తే ఏం చేయొచ్చు, వాట్ వీ కెన్ డూ. సో కస్టమైజ్ చేసేదానికి కూడా మెథడ్స్ ఏమున్నాయి మనకి. సో ఏ సెట్టింగ్ ఎవరికి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం. సో ఇవి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు, ఒక 3-4 తీసుకొని ఈజీగా 10 minutes ఇంటర్వ్యూ ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, రేపు ఎల్లుండి ఒక 2 to 3 days లో ప్యాచింగ్ కంప్లీట్ చేసిద్దాం. బై మ్యాక్స్ వెనస్డే ఆ థర్స్డే విల్ క్లోజ్. ఫ్రైడే అలా పెట్టుకొని ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా కూడా మ్యాక్స్ బై ఫ్రైడే క్లోజ్ చేస్తాం. వీఆర్ డన్. ఓకే, ఎనీ డౌట్స్, ఎనీథింగ్ యూ వాంట్ టు ఆస్క్? No doubt. Okay then, bye everyone, take care. Okay, bye, Ashok.